హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 12, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక బడులు ప్రారంభం కానున్నాయి. ఇవి ప్రీ ప్రైమరీ స్కూల్స్ అన్నమాట. అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుండి మన రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ సో వీటికి సంబంధించిన క్లాసులు ప్రారంభం కానున్నాయి. టోటల్గా చూస్తే మనకి 12 జిల్లాల్లోని 210 ప్రైమరీ స్కూల్స్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ క్లాసులు జరగనున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి డెలివరీ రాకెట్ ప్రయోగం చేసిన చైనా సంస్థ సెపోచ్ చైనా తూర్పు తీరంలో ఈ ప్రయోగం నిర్వహించింది. అయితే మనకు సాధారణంగా ఈ వస్తువుల డెలివరీస్ వచ్చేసి డ్రోన్ల ద్వారా కానీ ఇంకే విధంగా కానీ ఇంతవరకు చూసాం. కానీ ఇక నుంచి వెళ్ళి మనకి ఈ డెలివరీ అనేది రాకెట్ల ద్వారా కూడా చేయడానికి ఈ చైనా సంస్థ సెపోచ్ ప్రయోగం చేసింది. సరకు రవాణా కోసం ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ రాకెట్ యొక్క ప్రాథమిక రూపాన్ని సెపోస్ సంస్థ రూపొందించింది. సో డెలివరీ రాకెట్ ప్రయోగం చేసిన చైనా సంస్థ సెపోచ్, ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండియాస్ ఏజింగ్ సొసైటీ ద ల్యాండ్స్కేప్ టుడే నివేదిక ప్రకారం మన దేశంలో 2050 నాటికి వృద్ధుల జనాభా అంటే 60 years ప్లస్ జనాభాని వృద్ధ జనాభాగా అంటాం మనం. ఈ వృద్ధుల జనాభా 2050 నాటికి 20% మించనుంది. అంటే 20.8% అని ఈ ఇండియాస్ ఏజింగ్ సొసైటీ ద ల్యాండ్స్కేప్ టుడే వాళ్ళు అంచనా వేశారు. అయితే 2023లో ఈ వృద్ధుల జనాభా వచ్చేసి 10.7% ఉంది. అదే సంఖ్యపరంగా చూస్తే మనకి 2023 నాటికి 60 years ప్లస్ జనాభా 14.9 crore, 2050 నాటికి ఇది 34.7 crore వరకు అవుతుందని అంచనా వేశారు. సో దాదాపు 2 times కంటే ఎక్స్ట్రా ఉన్నదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషన్లో తెలంగాణని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ఆపరేషన్ సంకల్ప్ చేపట్టున్నారు. దీన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహకారంతో ఆపరేషన్ సంకల్ప్ని అధికారంగా ప్రారంభించారు. దీనిలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఇది మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ ఇవి రెండు కూడా దీంట్లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. సో ఇవి తెలంగాణని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ఆపరేషన్ సంకల్ప్ని ప్రారంభించాయి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.